ముందుగా క్షమాపణలు చెప్తున్నాను. అచ్చుతప్పులు లేకుండా అన్వయ దోషాలు లేకుండా పుస్తకం తెస్తానని చెప్పాను. కనీసం 10 నుంచి 13 తప్పులు ఉన్నాయి. సారీ, ఈసారి రానివ్వకుండా ప్రయత్నం చేస్తాను. సభకు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శర్మ గారికి, జేజే గారికి, కదీర్ గారికి. కదీర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. కదీర్ గారు అంటే నాకు భయం, ఎప్పుడు చెప్పలేదు. ఆయన మా హెచ్ఓడిలా ఉంటాడు. ఆయన నన్ను 4 సార్లు సస్పెండ్ చేశారు మా హెచ్ఓడి. మిగతా అందరికీ థ్యాంక్ యూ. స్వర్ణక్కకి, జాన్సక్కి, పద్మకి థ్యాంక్స్ చెప్పట్లేదు, కావాలంటే చెప్తాను. ఇంకా 2 ముక్కలే మాట్లాడతాను. ఒకటి పబ్లికేషన్స్ గురించి, ఒకటి పుస్తకం గురించి. ఎలాంటి పుస్తకం వేస్తాం? పుస్తకంలోని ఏదో ఒక సందర్భం భూమి మీద ఉన్న సమస్త అసమానతల్లోని ఏదో ఒక అసమానతకు ఎదురు నిలబడాలి, అంతే. అది కాకుండా ఏ డిస్క్రిమినేషను లేకుండా హాయిని పంచాలి. ఇట్లా ఏదో ఒక చిన్న వరుస ఉంది, అంతే. జానరాల పట్టింపు ఏమీ లేదు, రేషనల్గా ఉంటే చాలు. ఇక ఎందుకు పరువు పుస్తకం వేశాను? నాకు సాహితీ ప్రపంచంలో అత్యంత ఇష్టమైన 2 మనుషుల్లో ఝాన్సీ ఒకరు, అందుకని వేయలేదు. ఝాన్సీ నాకు అక్క, అందుకు వేయలేదు. జేజే గారు చాలా పెద్ద జర్నలిస్టు, ఆయన ఏం చేశారు, భగత్ సింగ్ తుపాకీని కనిపెట్టాడు, అందుకు వేయలేదు. ఇట్లాంటి ఎన్నో కారణాలకు వేయలేదు. నేను జీవితంలో 1, 2, 3 సార్లు నాకు బాగా బాధ కలిపినప్పుడు ఇట్లా పడిపోయినప్పుడు ఇట్లా పడకూడదురా, ఇట్లా నిలబడాలని ఝాన్సీ చెప్పింది. అంటే ఆ మాట ఏదో ఉట్టి మాటగా ఉండదు, భరోసాగా ఉంటుంది. మనకు కలిగిన బాధ ముందు బెత్తం పట్టుకుని నిలబడేటట్టు చేస్తుంది. అందుకు కూడా ఈ పుస్తకం వేయలేదు. నాకు మొదటి నుంచి ఝాన్సీ కథను నేను మొదటి కథ నుంచి, మొదటి వాక్యం నుంచి చదువుతూనే ఉన్నాను. నాకు ఒక నమ్మకం. ఆ వాక్యం చాలా 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 ఇష్టం. ఆ వాక్యం రాస్తే ఆ వాక్యం మట్టి పూసుకున్న వాక్యంలాగా ఉంటుంది, గుండె పగిలిన వాక్యంలాగా ఉంటుంది, ముద్దు పెట్టుకోదగ్గ వాక్యంలాగా కూడా ఉంటుంది. చెప్తాను మీకు, ఒక వాక్యం చెప్తాను. నేను ఈ పుస్తకం చదవలేదు. జేజే ఏం రాశాడో ఇంగ్లీష్ వర్షన్ చదవలేదు, ఝాన్సీ అక్క పంపిన ఫైల్ చదవలేదు. అక్క నేరుగా మనం వెళ్ళిపోదామని చెప్పాను. నేను ఎందుకు చెప్పాను అంటే ఒక వాక్యం చదివి చెప్తాను మీకు. ఇందులో బిడ్డను కోల్పోయిన తల్లి ఒక పోలీస్ ఆఫీసర్తో చెప్తుంది, నా కొడుకుకి మిట్టు అని పేరు పెట్టుకున్నాను. మిట్టు అంటే తీయనైందని అర్థం. ఆ పేరంటే నాకు చాలా ప్రేమ. వాడు నా పీచు మిఠాయి, చల్లగా మెరిసే చందమామ. మిట్టు మాట్లాడితే ఏళ్ల తరబడి ధ్యానంలో ఉన్న సాధువు పెదవిప్పినట్టుంటుంది. అవి అతి మధురంగా మనసు లోపల పొరలేవో తాకి ప్రతిధ్వనిస్తాయి. ఝాన్సీ ఖచ్చితంగా ఇట్లాంటి అందమైన అద్భుతమైన వాక్యం రాయగలదని నాకు తెలుసు, అందుకు ఒప్పుకున్నాను. అది కాకుండా ఈ పుస్తకం ఒక అసమానతకు ఖచ్చితంగా ఎదురు నిలబడిందని నాకు తెలుసు, అందుకు వేశాం. ఇంకొక మాట చెప్తాను ఝాన్సీ వాక్యం గురించి. మీరు ఈ పుస్తకంలో అయినా చదవండి, దేవుడమ్మలో అయినా చదవండి. ఝాన్సీ వాక్యం చాలా 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 సామాన్యంగా ఉంటుంది, చాలా 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 అసామాన్యంగా ఉంటుంది. చాలా రేర్ క్వాలిటీ. ఎంజాయ్ చేయండి ఆ రచన. థ్యాంక్ యూ.